ఆహ్వానిస్తున్నాము. జర మాకు ఒక నిమిషం 1 minute టైం ఇవ్వాలి మల్లారెడ్డి గారు. గ్లోబల్ తెలంగాణ మెగా కన్వెన్షన్ సందర్భంగా, అసోసియేషన్ మెగా కన్వెన్షన్ సందర్భంగా అన్ని జిల్లాల కమిటీలను ఈరోజు సన్మానించుకోవడం జరుగుతున్నది. ఈ కమిటీలు ఆయా జిల్లాలలో సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ, అలాగే ఇంత పెద్ద ఆర్గనైజేషన్కు శ్రీకారం చుట్టిన మల్లారెడ్డి గారు, ఫౌండర్ మెంబర్ విశ్వేశ్వర రెడ్డి గారు, ఇంకా మా ఆర్గనైజర్ వారంగల్ వాషింగ్టన్ DC అదే ముండ్రాతి రాము గారు, వీళ్ళంతా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మీ ఈవెంట్కి సంబంధించిన పోస్టర్లు కానీ మేమంతా ఆవిష్కరించి మేము ప్రచారం చేయడం జరిగింది. అలాగే ఈ సన్మానం పొందిన మేము మల్లారెడ్డి గారిని అభినందించాలని మేము యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ప్రతిమను అందజేస్తున్నాము. అలాగే జిల్లా రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మల్లారెడ్డి గారు అండ్ GTA టీమ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ వరల్డ్ యునెస్కో సైట్. ప్రపంచ గుర్తింపు పొందిన ఒకే ఒక టూరిజం సైట్ మన తెలంగాణలో ఒకే ఒక సైట్ ఉంది ఇది. ఇప్పుడు మన అందరూ GTA ఫౌండేషన్ ద్వారా మల్లారెడ్డి గారు వీళ్ళ టీం అంతా మన తెలంగాణ ప్రజానికానికి చేసే సర్వీసెస్, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ అవన్నీ చేస్తూ, ఇంకొక విషయం రిక్వెస్ట్ టు GTA ఫౌండేషన్ ఏంటంటే, యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కువ రెండే ఇండస్ట్రీస్, ఒకటి టూరిజం ఇండస్ట్రీ, ఒకటి పెట్రోలియం ఇండస్ట్రీ. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఇండస్ట్రీస్ ఏవైంది ఈ రెండే. సో ఎవరైతే భారతదేశానికి చాలా మంది ఫారినర్స్ వస్తున్నారు, తెలంగాణ కూడా రప్పిస్తే ఏమవుతుందంటే, మన తెలంగాణ వాళ్ళు ఇప్పుడు GTA ఫౌండేషన్ అంతా ప్రపంచ దేశాల్లో అందరూ సెటిల్ అయి ఉన్నారు. సో అక్కడ ఉన్న ఫారినర్స్ అందరూ భారతదేశానికి వస్తుంటారు బై టూరిస్ట్ పరంగా విజిట్ చేయడానికి. మన తెలంగాణకి ఎక్కువ డైవర్ట్ చేస్తే కనుక మనకు జరిగేది ఏంటంటే, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్కువ మన తెలంగాణకు వచ్చి మన తెలంగాణ డెవలప్ అవ్వడానికి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. అది ఎవరికి తెలియదు, అది ఇన్సైడ్ పోయి చదివితేనే తెలుస్తుంది. ఒక ఫారెన్ టూరిస్ట్ మన తెలంగాణకు వస్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు మన దగ్గర. సో అదంతా మనకు ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కానీ, ఇండైరెక్ట్గా మనీ సర్క్యులేషన్ అయ్యి మన దగ్గర మనీ సర్క్యులేట్ అయ్యి జాబ్ క్రియేషన్ కానీ, ఉపాధి కల్పన ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ సర్వీసెస్తో పాటు ప్రపంచంలో ఉన్న మన తెలంగాణ వాళ్ళందరూ కూడా ఏ దేశాలు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ కొలీగ్స్ కానీ, వాళ్ళందరినీ మన తెలంగాణ విజిట్ చేసే విధంగా చూస్తే మనం ఇండైరెక్ట్గా ఎకనామిక్ బాగా జనరేట్ అవుతుంది. టూరిజం మీరు ఇక్కడ పంపిస్తే తెలంగాణ మొత్తం తెలంగాణ టూరిజం తరఫున వీ విల్ టేక్ కేర్ ఆఫ్ వాళ్ళందరినీ ప్రశాంతంగా ప్రతి చోట విప్పి మంచి గుడ్ హాస్పిటాల్స్ ఇచ్చి తెలంగాణ టూరిజం తరఫున కానీ, లేదా GTA టూరిజం మీకు ఒక మనం ఏదైనా స్టార్ట్ చేసుకుంటే అది తెలియకుండా మన తెలంగాణ ఎకనామిక్ని బాగా జనరేట్ చేస్తుంది. ఇది చాలా, ఎందుకంటే ప్రపంచంలో రెండే ఇండస్ట్రీలు అని చెప్పారు కదా, టూరిజం ఒకటి, పెట్రోలియం ఒకటి. ఈ రెండింటి ద్వారా ఎక్కువ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతుంది. సో దీని ద్వారా ఉంటుంది. ఆ పర్పస్ కోసం ఇది మీకు తీసుకొచ్చి నేను ఈ విషయాన్ని చెప్పడం కోసం ఇచ్చానది. రామప్ప టెంపుల్ మనకు ప్రపంచంలో 1252 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటే మన తెలంగాణ ఒకే ఒకటి ఉంది. భారతదేశంలో 42 ఉన్నాయి, ఆసియాలేమో 600 ఉన్నాయి. అంటే మనం రామప్ప టెంపుల్ తెలంగాణ ప్రపంచంలో మనది ఒక 1200 ప్లేస్లలో మనది కూడా ఒకటి. సో ఒకే ఒక ప్లేస్ ఉన్నది. ఈవెన్ తెలుగు రాష్ట్రంలో కూడా ఇంకేం లేవు. ఈ మధ్యన ఒకటి ప్రపోజ్ అయింది. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది కూడా మన తెలంగాణ పీపుల్ డెవలప్ కావడానికి ఇది ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిజం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందులోనే నేను కూడా బాగా ఇంప్రెస్ అయినటువంటి పాయింట్ ఏంటి అంటే, పూర్ పీపుల్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాం కాబట్టి కొంతమంది చదవలేనటువంటి స్టూడెంట్స్ పుట్టి విద్యా చదువులన్నీ పూర్తి చేసుకొని విదేశాలకు వెళ్ళి వారి కోసం బాగుపడ్డ తర్వాత మన గురించి ఆలోచిస్తూ GTA గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ స్థాపించి మన అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి,
మనకు మన